ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈ వీడియోలో ఓట్స్ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానితో పాటు బరువు తగ్గాలి అనుకునేవారు వేగంగా బరువు తగ్గడం కోసం ఈ ఓట్స్ దోశని ఏ విధంగా తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓట్స్ దోశ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు మినప్పప్పుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. నేను మినపప్పుని కడిగి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కనీసం 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర ఓట్స్ తీసుకోవాలి. తో పాటు 1/4 కప్పు అటుకులను తీసుకోవాలి. ఈ రెండింటిని నీళ్లు పోసి కనీసం 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత ఒక్కసారి చూడండి, పప్పు మంచిగా నానిపోయింది. నేను పొట్టు మినపప్పును తీసుకున్నాను కాబట్టి దీన్ని ఒకసారి క్లీన్ చేసుకుందాం. నేను పప్పుని క్లీన్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. దాంతో పాటు ఒకసారి ఓట్స్ అటుకులను చూడండి, ఇవి కూడా మంచిగా నానిపోయాయి. వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం. నేను ఓట్స్ అటుకులు నానబెట్టే ముందే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేశాను. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానితో పాటు సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. నేను మిక్సీ పట్టి తీసుకొని వచ్చాను. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని 8 నుంచి 10 గంటల వరకు అలా వదిలేసేయాలి. ఆఫ్టర్ 8 అవర్స్ ఓట్స్ దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశ పిండితో మనం దోశలు వేసేసుకుందాం. దోశలు వేసుకోవడం కోసం దోశ పెనాన్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెనాన్ని వేడి రానివ్వాలి. పెనం వేడొచ్చిందండి. దోశ వేసుకోవడానికి ముందు దోశ పెనానికి ఆయిల్ గ్రీస్ చేయాలి, లేదంటే దోశలు మనకి ప్రాపర్ గా రావు. ఎందుకంటే ఈ దోశలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. సో అందుకని ఫస్ట్ మనం దోశ పెనానికి ఆయిల్ గ్రీస్ చేసుకొని దోశ వేసేసుకుందాం. ఈ పక్క మంచిగా కాలింది. ఇప్పుడు మరొక పక్కకు తిప్పుకుందాం. ఒకసారి చూద్దాము, ఈ పక్క కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు బరువు తగ్గాలి అనుకునేవారు ఓట్స్ దోశని ఏ విధంగా తయారు చేసి తీసుకోవాలో చూద్దాం. దోశ పెనానికి ఆయిల్ గ్రీస్ తీసుకొని దోశ బ్యాటర్ వేసుకోవాలి. దోశ బ్యాటర్ వేసుకున్న తర్వాత బరువు తగ్గాలి అనుకునేవారు ఇప్పుడు ఈ దోశ మీద చియా సీడ్స్ ని వేసుకోవాలి. ఒకసారి చూడండి, ఈ పక్క మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మరొక పక్కకు తిప్పుకుందాం. ఒక్కసారి చూద్దాం, మరొక పక్క కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారుగా నార్మల్ గా ఓట్స్ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, బరువు తగ్గాలి అనుకునేవారు ఓట్స్ దోశని ఏ విధంగా తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫర్దర్ గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.